నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల సహకారంతో ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేద్దామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. కార్పొరేషన్ కార్యాలయంలో బడ్జెట్ అవుట్ రీచ్ సమావేశం. నగరంలోని బొల్లినేని పాలెం కమ్మపాలెంలో కలెక్టర్ పర్యటన. పారిశుద్ధ్య పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ రాజాబాబు. సీఎం చంద్రబాబు నాయుడు కృషి వల్లే అమరావతికి చట్టబద్ధత లభించిందన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. 2-3 రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం పొందే అవకాశం. ప్రజలందరి భాగస్వామ్యంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి 2026-27 బడ్జెట్ అవుట్ రీచ్ సమావేశం నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి గారు, కావేపల్లి సీతారామయ్య గారు, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందు చూపుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ నియోజకవర్గాలు, గ్రామాలు అభివృద్ధి చెందడానికి బడ్జెట్ను రూపొందించారని ఎమ్మెల్యే జనార్దన్ రావు అన్నారు. ఒక ఇంటికి ఎంత బడ్జెట్ అవసరమో సంవత్సరానికి అంచనా వేసుకుని ఇంటి ఖర్చులు ఉంటాయని, అదేవిధంగా నియోజకవర్గానికి బడ్జెట్ అంచనా వేసుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమదృష్టితో చూసేందుకు ఈ బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం అప్పులతో అప్పచెప్పినప్పటికీ చంద్రబాబు సమర్థవంతంగా 2 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. త్వరలోనే అమృత్ 2 పథకం కింద మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. జిల్లాలో ఒంగోలు నియోజకవర్గానికి 726 కోట్ల పైగా బడ్జెట్లో కేటాయించడం జరిగిందన్నారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం ఇక్కడ ఒంగోలులో మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో మనం తీసుకురాగలిగితే అందులన్నీ కూడా ఇక్కడ ఇంకా డెవలప్ ఆ వచ్చిన వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆఫీసర్స్ అందరికీ మంచి మంచి వస్తువులు కావాలి. అంటే ఇల్లు కావాలి, అపార్ట్మెంట్స్ కావాలి, ఉన్నప్పుడు వారికి కావాల్సిన స్కూల్ చిల్డ్రన్ కూడా గుడ్ ఎడ్యుకేషన్ కావాలి. ఇవన్నీ మనం చేసుకునే దాని వరకు ఒక మంచి ఆపర్చునిటీ నియరెస్ట్ టౌన్ ఈ ఒంగోలు ఉంది. ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో మనకు ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువైన అభివృద్ధి అనేది కూడా మనం చూసే దాని కొరకు ఎంతో మెరుగుతుందని చెప్తూ, ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో నలుమూలలో కూడా అన్ని 6 కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో ఒంగోలు పార్లమెంటరీ చూసుకున్న తర్వాత ఒక 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అనేది ఒంగోలు, కొండకి, దర్శి అనేది ఒంగోలు పార్లమెంటరీలో ఉండటం, ఆ తర్వాత 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అనేది మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో కూడా అక్కడ ఉండటం జరుగుతున్నాయి. అందుకొరకు నాది ఎప్పుడు కూడా 2 కళ్ళ సిద్ధాంతమే నేర్చుకున్నాను. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఒంగోలు అభివృద్ధితో పాటు మార్కాపురం జిల్లా కూడా అభివృద్ధి అనేది మనం అందరం కూడా, మీ అందరి కృషి కూడా ఎంతో అవసరం. మార్కాపురం ప్రాంతాన్ని కూడా మనం కూడా ఎక్కువగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి గారు వారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన ఎమ్మెల్యే గారు, అధికారులందరూ కూడా దీనిని మీ ముందుకు తీసుకురావడం అనేది ఒక సంతోషం కూడా భావిస్తూ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని పెట్టారు. ఎందుకంటే నియోజకవర్గంలో మనం ఏం పెడుతున్నాం, మనకి ఎంత బడ్జెట్ అలాట్ చేశారు, దానికి ఏం ఖర్చు పెడుతున్నాం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా బడ్జెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. మనం చేసే పని ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడినా కూడా ఈరోజు ఒంగోలుకు సంబంధించిన ప్రజలు కూడా ఈరోజు ఈ మీడియా ద్వారా అందరికీ కూడా తెలిసే విధంగా ఈరోజు దాని మీద చర్చించుకోవడానికి, దాని మీద ఏమేమి చేస్తున్నాం అనేది కూడా తెలియపరచడానికి ఈరోజు ఈ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీంట్లో ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మన దగ్గరికి వచ్చే లోపలికి ఈరోజు ఈ బడ్జెట్లో మనకి సూపర్ 6 స్కీమ్కి 313 కోట్లు మనకు అలాట్ అయితే, అంటే ఎవరి మంత్ మనం ఇచ్చేది. అదేవిధంగా ఓవరాల్ బడ్జెట్లో 726 కోట్ల రూపాయలు
మొత్తం నియోజకవర్గానికి మనకి అలాట్ చేయడం జరిగింది. దానికి స్కీమ్ పోను మళ్ళా 413 కోట్లు. అదేనా వేరే ఏ అయితే మనకి సంక్షేమ పథకాలు ఉన్నాయో దాన్ని చేయడానికి ఈరోజు 413 కోట్లు మన ఒంగోలు నియోజకవర్గానికి అలాట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఏదైతే ప్రామిస్ చేసామో దానికంతా కూడా ఈరోజు సూపర్ 6లో మనకి 726 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే దాంట్లో సూపర్ 6లో ఎన్టీఆర్ భరోసాకి 202 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. మన నియోజకవర్గానికి తల్లికి వందనం 55 కోట్లు, అన్నదాత సుఖీభావాకి 28.77 కోట్లు, అదేవిధంగా దీపం 2కి 15 కోట్లు, శ్రీశక్తి పథకంకి 7,50,00,000, ఆటో డ్రైవర్స్ సేవలో 2,28,00,000, మత్స్యకార భరోసా పథకం మీద 1,95,00,000. ఇవన్నీ కూడా సూపర్ 6 పథకాలకి మనకి 313 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు అవుతా ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మార్చి 30 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు దశల వారీగా జరుగుతుంది. అందులో భాగంగా రీసెంట్గా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించుకున్నాము. ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి బడ్జెట్ని చేరువ చేయాలి. అసలు బడ్జెట్ అంటే ఏంటి, అందులో కేటాయింపులు అంటే ఏంటి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రంలో ఏ ఏ రంగానికి ఎంత కేటాయింపులు జరిగాయి అన్న విషయము ప్రజల ముంగిటికి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేయబడింది. బడ్జెట్ అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ వస్తున్నటువంటి ఆదాయాలు మరియు ఖర్చులకు సంబంధించిన ఒక ఆర్థిక ప్రణాళిక. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో డోర్ టు డోర్ చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించడంతో పాటు డ్రైనేజీ క్లీనింగ్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహించాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. బొలినేనిపాలెం, కమ్మపాలెం తదితర ప్రాంతాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. వారానికి ఎన్ని రోజులు ఇంటి చెత్త సేకరణ జరుగుతుంది? చెత్త సేకరణకు శానిటేషన్ సిబ్బంది వస్తున్నారా లేదా? తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తున్నారా లేదా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒంగోలులో పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరగాలని, నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన శానిటేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సైడు కాలువల్లో పడిన చెత్తను ఎప్పటికప్పుడు తీసేసేలా మురుగునీరు నిలబడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక కార్యక్రమం నిర్వహణకు సంబంధించి వాడిన ప్లాస్టిక్ గ్లాసులు సైడు కాలువలో పడి ఉండటం గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత వారిపై జరిమానా విధించాల్సిందిగా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలను ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసి పారిశుద్ధ్య నిర్వహణపై పర్యవేక్షణ పెట్టాలని అన్నారు. చెరువు కుమ్మపాలెంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, డ్రైనేజీ క్లీనింగ్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహించాలని పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. సౌత్ బైపాస్ జంక్షన్ను, రిమ్స్ వద్ద మెయిన్ రహదారి ప్రాంతాన్ని సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండు ఉంటే నువ్వు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. అర్థమైందా? అదే కమ్మపాలెంలో 21% లీస్ట్. అది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లం ప్లేసెస్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ జనాలందరూ కూడా వచ్చేలా చూసుకోవాలి. ఈ స్లాట్ని సంగతి ఎప్పుడు వస్తున్నావు? ఎక్కడ ఉంటావు నువ్వు? ఒంగోలు నుంచి ఎక్కడికి ఎప్పుడు వస్తున్నావు? 2 రోజులు ఒకసారి వస్తున్నావా? వస్తున్నా అని చెప్తున్నా ప్రజలు చెప్తుంటారు. ఇక్కడ సార్ వస్తే కూడా మార్నింగ్ డెత్ మధ్యాహ్నం చేసుకోవాలి ఎంక్వైరీలు. ఇప్పుడు పొద్దున్న చెత్త సేకరించినప్పుడు లేకుండా ఎట్లా ఎక్కడ చెప్తున్నావు? ఇక్కడ లేదని చెప్తున్నా. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తున్నారని చెప్తున్నారు. 4 రోజులు చెప్తున్నారు, ఒక 2 రోజులకని చెప్తుంది. నువ్వు రెస్ట్ తీసుకోలేక నేను రప్పించొద్దు.
సార్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ముందు చూపుతో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి ఉభయ సభల్లో ఆమోదించడం జరిగిందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. అమరావతి చట్టబద్ధతపై మీడియాతో మాట్లాడుతూ అమరావతిని ప్రత్యేక రాజధాని చేయటం వల్ల పరిశ్రమలతో పాటు నిధులు కూడా ఎక్కువగా వస్తాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇరువురు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే చట్టబద్ధత లభించిందని తెలిపారు. 2-3 రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం పొందుతుందన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు ఎంతో శుభపరిణామన్నారు. రామాయపట్నం పోర్టు కారణంగా అనేక పరిశ్రమలు వస్తున్నాయని, దాని ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతుందని, ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత ఒక వరం లాంటిదని ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. అమరావతిని మనకు పర్మనెంట్ రాజధానిగా పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా దానిని ఆమోదింపు చేసుకొని ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళటం, అది ఇంకో 5-6 రోజుల్లో ఆ ముద్ర కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర అనేది దానికి కూడా అవసరం కాబట్టి చేసుకొని రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులు అనేది కూడా ఇప్పుడు అక్కడ ఆచరణలోకి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఒక మంచి నగరాన్ని తయారు చేయాలి, రాబోయే రోజుల్లో యువతకి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వాలి ఆ ప్రాంతంలో. అందుకే క్వాంటమ్ వ్యాలీ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, కంప్యూటర్ బేస్డ్ టెక్నాలజీ అనేది కూడా ఇటువంటి సంస్థలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి అమరావతి నగరంలో అందమైన భవనాలను కూడా, అంటే అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది, సెక్రటేరియట్ వస్తుంది, హైకోర్టు వస్తుంది, ఆఫీసర్స్కి రెసిడెన్సెస్ వస్తాయి. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించగలిగే ఒక పెద్ద నగరాన్ని అమరావతి నగరం అనేది తయారు చేస్తూ, ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కూడా దాదాపు 5,000 ఎకరాల్లో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ను కూడా అక్కడ నిర్మాణం చేయాలని వారి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్ళటం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి అనేది కూడా ఈ అమరావతి నగరంలో చాలా అద్భుతాలు మనం చూడబోతున్నాం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో 2 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ మనీష్ కుమార్ తెలిపారు. ఈ నెల 8వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఈ నెల 13వ తేదీ ప్రకటించనున్నట్లు తెలిపారు. కేంద్రీయ విద్యాలయ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. Parents can take admission because we are offering high quality education. Along with that, CCA, Scout and Guide, NCC activities are there. So this school is affiliated to CBSE, New Delhi. So CBSE curriculum is being followed, NCERT books are there. And we have right from Balvatika 3, we have one section. Then class 1 to 10th, we have 3 sections in each class. After that, in inter, we have science and humanities stream. So all the teachers, good teachers are there. So best education we are offering here.
and we have various activities throughout the year. Like CCA activities are there, Ek Bharat Shresth Bharat activities are there, Kala Utsav. Then PM Shri, the school is PM Shri school. Under PM Shri also, Ministry of Education is providing a lot of fund for the development of the school, and children they have many activities here. So we have a student council, and the children they conduct different activities through student council. Along with that, various competitions like Science Olympiad, Mathematics Olympiad, Green Olympiad, Viksit Bharat, Hackathon, Technothlon, variety of competitions we are offering here. So children they have ample opportunity for holistic development. So I would request the parents to apply for the admission so that all our seats get filled, and we have minimum fee here. So in the minimum fee, parents can get good quality education. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం సహాయ నిధి నిధులు అందజేస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఒంగోలు ఎంపీ కార్యాలయంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. నియోజకవర్గ పరిధిలో 82 మందికి 75.8 లక్షల రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు ఎంపీ మాగుంటకు కృతజ్ఞతలు తెలిపారు. పేరు అరుణ్ ప్రియ, మాది ఒంగోలు. మా మమ్మీకి హెల్త్ బాగోలేకపోతే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశాను ఎంపీ ఆఫీస్ నుంచి. ఇక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్ వస్తే మాగుంట సార్ మాకు చెక్ అందజేశారు. దీనికి నేను సీఎం గారికి మాగుంట సార్కి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. వైసీపీ పిలుపు మేరకు టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఎదుట ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు నిరసన వ్యక్తం చేశారు. నగర పార్టీ అధ్యక్షులు కడారి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో భాగంగా చెన్నకేశ్వర స్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై రవిబాబు ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. కసుకుర్తి ఆదన్న, కడారి శంకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ నాయుడు లాంటి ఒక క్రమశిక్షణ లేని మనిషి, ఒక బాధ్యత లేని వ్యక్తి టీటీడీ దేవస్థానంలో దానికి ఒక హుందాతనం, పవిత్రతని కాపాడాల్సిన స్థానంలో ఆయన ఉండి ఆయన వీడియోలు బయటకు వచ్చినాక కూడా ఆయన నేను తగ్గేది లేదంటాడు. అసలు నేను తగ్గనంటున్నాడు. అంటే అది ఎవరికి తగ్గనంటున్నాడు? చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేయటమా, కూటమిని ఛాలెంజ్ చేయటమా, ప్రజలను ఛాలెంజ్ చేయటమా, హిందూ మనోభావాలను ఛాలెంజ్ చేయటమా?
మేము మా డిమాండ్ ఏంటంటే వెంటనే బిఆర్ నాయుడిని ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించి ఎవరన్నా కొత్త వాళ్ళని పెట్టాలి. ఇది మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజుల నుంచి మరి ఆ టీవీలో చూస్తున్నారు, పేపర్లో వస్తున్నాయి, ఎంతోమంది భక్తులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఎందుకు అతను తొలగించట్లేదు? ఆయన వేసుకొని నిన్న కార్యక్రమాలకు పాల్గొనడంలో మరి ఉద్దేశం ఏంది? ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఢిల్లీ నుండి దోర్నాల వరకు ప్రతి ఒక్కరికి అందేలా పనిచేస్తున్నాయని బీజేపీ నాయకులు తెలిపారు. పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. దోర్నాలలో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదం తెలిపిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ఏలూరు రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి నారాయణ, నాయకులు తంగిరాల అశోక్ రెడ్డి, మద్దిల లక్ష్మీదేవి, తంగిరాల శ్రీరామ్ రెడ్డి, దాసరి అంకన్న, ఎలకపాటి పోలయ్య, వీర రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా అవకాశం ఉన్న చోట యువకులకు అవకాశం ఇవ్వడం, కమిటీలు పూర్తి స్థాయిలో ఒక మండల కమిటీ కావచ్చు, మహిళా మోర్చా కావచ్చు, యువ మోర్చా కావచ్చు, కిసాన్ సెల్ కావచ్చు, మన బీసీసీఎల్ కావచ్చు, ఎస్సీసీఎల్ కావచ్చు, ఏ సెల్ అయినా యాక్టివ్గా ఎవరైనా పనిచేయకపోతే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించడం, పార్టీ బలోపేతం కోసమే ఈ త్రిమెన్ కమిటీ. ఇది మండల స్థాయిలో ఉంటుంది, నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. మొన్న జిల్లాకు త్రిమెన్ కమిటీ పంపించారు. మార్కాపురంలో 2 months బ్యాక్ త్రిమెన్ కమిటీ చేశారు. మార్కాపురం జిల్లాకు వస్తారు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. పార్టీలో ఉన్నటువంటి చివరి కార్యకర్తకు కూడా అవకాశం ఇస్తుంది. చివరి కార్యకర్త అభిప్రాయం తీసుకుంటుంది. అందులో భాగంగానే మా జనరల్ సెక్రటరీ పెద్దలు జేవీరాణ గారి నాయకత్వంలో స్టేట్ కమిటీ సభ్యులుగా నేను, జిల్లా కార్యదర్శిగా మా అక్క లక్ష్మి గారిని ముగ్గురిని కలిపి దోర్నాలకు వెళ్ళి పార్టీ స్థితిగతులను, పార్టీ యొక్క వ్యవస్థాగతంగా ఎంతవరకు మనం కమిటీలు వేసుకోగలిగాము, పార్టీ ఎలా అభివృద్ధి చేయాలి, అన్ని టీంలు వేసుకోవడం కోసం, పార్టీ బలోపేతం కోసమే ఈ త్రిమెన్ కమిటీ. ప్రస్తుతం పార్టీ ఎట్లా ఉంది అంటే కూటమిలో ఉంది, దాంట్లో బీజేపీ ఎలా పనిచేస్తుంది ఏంటి మన దోర్నాల మండలంలో? అంటే కూటమి అనేది ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి గ్యారెంటెడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ పోటీలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో 17 మండలాల నుంచి 85 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి వరకు చదివే విద్యార్థుల్లో లిటరసీ, న్యూమరసీ స్థాయి పెంచేందుకు గాను విద్యాశాఖ తొలిసారిగా పోటీలు నిర్వహించింది. మండల స్థాయిలో పోటీలు నిర్వహించి అందులో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి ఒంగోలులో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. పోటీలను ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళేశ్వరరావు, జిల్లా సైన్స్ అధికారి రమేష్ పర్యవేక్షించారు. జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. గ్యారంటీడ్ ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని దాని ప్రోగ్రామ్ జరుగుతుంది. దాని మీద టెస్ట్ జరుగుతుంది. గత 75 రోజుల నుంచి, అంటే డిసెంబర్ 8 నుంచి ఈ రోజు వరకు, మార్చి 24 వరకు పిల్లలకి కోచింగ్ ఇచ్చారు. అంటే పిల్లల్ని చదివించడం, రాయటం నేర్పించారు. మ్యాథ్స్లో చిన్న చిన్న ప్రక్రియలు ఆ క్లాసుకు స్థాయికి తగ్గట్టుగా శిక్షణ ఇచ్చారు టీచర్లు అందరూ కూడా. ఆ శిక్షణకు సంబంధించి మండలాల స్థాయిలో ముందు పోటీ జరిగింది. తర్వాత ఇక్కడ జిల్లా స్థాయిలో ఈరోజు జరుగుతూ ఉంది. అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, పోటీ పడి చదువుకునేటువంటి భావన పెంపొందించి వాళ్ళల్లో జిల్లా స్థాయిలో మనం గౌరవ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి సార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతున్నాం. పిల్లల్లో ప్రతిభను వెలికితీసి వాళ్ళని ప్రోత్సాహం కలిగించటం, అలాగే ఉపాధ్యాయులు కూడా ఉత్సాహంతో పాల్గొంటున్నారు. పిల్లలకి శిక్షణ ఇచ్చారు. దానివల్ల పిల్లలకి ప్రతి విద్యార్థి కూడా చదవటం, రాయటం, మ్యాథ్స్లో ప్రక్రియలు చేయటం చిన్న చిన్నవి చేయగలుగుతున్నారు. జేఎంబీ చర్చిలో గుడ్ ఫ్రైడే ఆరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యేసు ప్రభువు శిలువ మీద పలికిన 7 మాటలను ఎంఎన్ రాజు, అరుణ్ ధీరజ్, జరూషా రవికుమార్, వరుణ్ తేజ్, అలేఖ్య, ప్రణయ్, సెభాష్ స్టీల్, డాక్టర్ ప్రసాదరావు వివరించారు. కార్యక్రమంలో
స్టాండింగ్ కమిటీ సభ్యులు, సంఘస్థులు పాల్గొని సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పాడిన క్రీస్తు గీతాలు అలరించాయి. సంఘస్థులు, క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిలువలో అని ఆత్మ ప్రత్యక్షత. ఆజ్ఞ అతిక్రమము పాపము, ఆ పాపము వలన వచ్చు జీతము. కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారాయన సులువు వేసి ఆయన వస్త్రముల భాగము ఎవరికి రాబడిలో చీట్లు వేసిరి, వాటిని పంచుకొనిది. ఆయనను సులువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి చేయ నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయము ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వ్యాధులను చూసి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకు అనుభవ జ్ఞానము చేత అనేకులను 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మాను. 3 గంటలు. ఆ 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసి ఆ మాటలు, నా దేవా నన్ను చెయ్యేందుకు విడిచివి అని చెప్పాడు. కాలమున మరి 3 గంటలప్పుడు ఆయన చనిపోయినాడు. ఏమండి, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. 3 గంటలకు చనిపోయాడు. కనుక ఉదయం 9 గంటలకు సులువు వేయబడినాడు. సాయంకాలం 3 గంటలకు చనిపోయాడు. అంటే యేసు ప్రభువు 2 విధములుగా ఆయన చనిపోయినాడు. దేవుని మేక పిల్లగా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం పవిత్రమైన టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతున్న చైర్మన్ బిఆర్ నాయుడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైసీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి డిమాండ్ చేశారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బిఆర్ నాయుడు నైతిక బాధ్యత వహించి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, లేని పక్షంలో కూటమి ప్రభుత్వం ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలన్నారు. ఎంతో పవిత్రంగా జరిపించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి సాక్షాత్తు టీటీడీ చైర్మన్నే వేరే ఒక మహిళతో అసభ్యకరంగా ఉన్నటువంటి వీడియోలు బయటికి రావటము, అంత పవిత్రమైనటువంటి స్థానాన్ని, దానికి ఉన్నటువంటి స్థానాన్ని కాపాడకుండా ఆయన్ని వెనుకేసుకొస్తూ ఆయన్ని సమర్థించటం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఒంటిమిట్ట రామాలయంలో వస్త్రాలు సమర్పించేటప్పుడు కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో వస్త్రాలు సమర్పించేటప్పుడు కానివ్వండి, అలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని దేవతామూర్తులకు చేసేటటువంటి సాంప్రదాయాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి రావాలని టీటీడీ చైర్మన్ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. బిఆర్ నాయుడిని వెంటనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ప్రజల సహకారంతో ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేద్దామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. కార్పొరేషన్ కార్యాలయంలో బడ్జెట్ అవుట్ రీచ్ సమావేశం. నగరంలోని బొల్లినేని పాలెం కమ్మపాలెంలో కలెక్టర్ పర్యటన. పారిశుద్ధ్య పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ రాజాబాబు. సీఎం చంద్రబాబు నాయుడు కృషి వల్లే అమరావతికి చట్టబద్ధత లభించిందన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.
2-3 రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం పొందే అవకాశం. డి న్యూస్లో నేటి మాట. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మన సమస్యలు ఎవరితోనూ చెప్పద్దు, ఎవరి సమస్యల్లోనూ తలదూర్చొద్దు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.